తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో వైఎస్ జగన్ అక్రమాల పట్ల ప్రజలు విసుగు చెంది సరైన రీతిలో బుద్ధి చెప్పారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. నంది కొట్కూరులో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారని బైరెడ్డి అన్నారు. కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారని బైరెడ్డి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి లేకొచ్చామన్నా మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర చేస్తాడట. ఈ పాదయాత్ర చేయి చెప్తారు, చెప్తారు ముందు అప్పులు కట్టుపోయి నువ్వు చేసిన అప్పులన్నీ కట్టి తర్వాత రాకుంటారు, నీ సొంత డబ్బులు కట్టుకోంటారు. అన్నీ డైవర్ట్ చేసి డబ్బులన్నీ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చినవి డైవర్ట్ చేస్తుంది, రాష్ట్రంలో అప్పు తెచ్చినవి డైవర్ట్ చేస్తుంది, అందరినీ ప్రతి వాళ్ళని నాశనం చేస్తుంది, ఇసుక దొరకకుండా చేస్తుంది. లిక్కర్ అయితే అమ్మ తాగినోడు కూడా ఊహించుకొని పోతుంటే ఏం లిక్కర్ రాని ఈ రకంగా ప్రతిదీ. ఇంకా రైతులనైతే భ్రాంతులకు గురి చేసి ఆక్రమించుకునే పరిస్థితికి తెచ్చాడు. ల్యాండ్ టైటిల్ ల్యాండ్ నీ పాస్బుక్ మీద నీ ఫోటో వేసుకుంటావా? బ్రిటిష్ వాడు మేలవుతాడు. 3 నామాల రాళ్ళు బాటింది నీ ఫోటో పెట్టి ఆడ కుక్కలు ఉచ్చబోయినాయి కదా, కాలెత్తి ఉచ్చలు పోస్తాయి కుక్కలు, ఆ ఉచ్చలు పోయినాయి కదా, నేను పెట్టింది రాళ్ళు. సిగ్గులే కొంచెమన్నా అన్ని గమనించే కొట్టారు దెబ్బ, పెద్ద దెబ్బ. సరైన ప్లాన్ వేసింటే పులివెందుల్లో ఊడిపో నాకు చెప్తుంటా. నేను ఎప్పుడో చెప్పిన 10 సీట్ల కంటే ఎక్కువ రావాలి. అదే జరిగింది. ఆనాడు ఎన్టీ రామారావు చెప్పాను నేను 25 సీట్ల కంటే ఎక్కువ రావు చూడండి 94లో. ఇప్పుడు 10 కంటే ఎక్కువ రావని చెప్పిన నా ఇంటర్వ్యూస్ ఛానల్స్లో నేను ఇచ్చినవి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు 10 కంటే ఎక్కువ రావంటే ఒక్కటి ఎక్కువ వచ్చింది. దరిద్రం శని పట్టినటువంటి రాష్ట్రానికి పట్టిన దయ్యము సైతాను ప్రజలే ఇడిపించారు. అది పోయి ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో కూర్చోయింది. కర్ణాటక వాళ్ళకు దరిద్రం తగులుతుంది చూడు, ఆ దయ్యం అడిగితే అది పోతుంది. అందుకే మరి తృణమూల్ కాంగ్రెస్లో ఎక్కువ బియ్యమని అడుగుతుంటారు. అందరూ నాశనం చేసిపోయారు రాష్ట్రాన్ని. ఎవరి బాధ్యత? పాపం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతిదీ పోలవరం కానించి, ప్రాజెక్టుల కానించి, వెల్ఫేర్ స్కీమ్స్ కానించి అన్నీ మొదలు పెట్టుకుంటూ రావాలి. విచ్ఛిన్నమైనవన్నీ కూడా రిపేర్ చేయాలి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. ఈయన చేసిన దానికి చీట్స్ వీళ్ళంతా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరు, ఇతను వేరు. ఆయన కొనుక్కొని ఓటేస్తే లాస్ట్కు ఆయన వైఎస్ పేరే నుంచిపోతుంది. ఫుల్లుగా కనపడుతుంది కాంగ్రెస్లో చేరేటటువంటిది ఏదో జరుగుతుంది. కాంగ్రెస్ చచ్చిపోయింది. ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ప్రాణం పోసే ప్రసక్తే లేదు. ఆ పార్టీ చచ్చిపోయింది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఎట్లొచ్చిందో నీకు బుద్ధి? విజయసాయి రెడ్డి ఇప్పించాడా? సోనియా గాంధీ వాళ్ళ నాయనని హెలికాప్టర్లో బాంబు పెట్టి చంపిందని చెప్పి నువ్వు రిలయన్స్ అధినేతతో కలిసి కుట్ర బద్దినారు అనలే. ఈరోజు ఆ కాంగ్రెస్తో చేతులు కలుపుతాడు. నువ్వు చేతులు కలుపుతావు, కాళ్ళు కలుపుతావు, మాకెందుకు. కానీ ఆ పార్టీ అయితే నా సలహా ఏమేనంటే ఆ సచిన పార్టీ కాకుండా తృణమూల్ కాంగ్రెస్లో బెంగాల్లో ఉన్నది, దాంట్లో చేస్తే బలి ఉంటుంది. ఎందుకో మమతా బెనర్జీ ఈయనకు కట్టెసాము రాళ్ళు రువేది, ఎట్ట బూతులు క్యాప్చర్ చేసేది, తలకాయలు ఎట్ట బలగొట్టేది ఎవరు అపోనెంట్స్ను, ఇది బాగా నేర్పిస్తుంది ఆయమ్మ. ఈ సోనియా గాంధీ ఏం నేర్పిస్తుంది? పాపం చీట్ చేసి ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించి ఏ డెవలప్మెంట్ లేదు. అలాగే నువ్వు రిజర్వాయర్ తెగిపోతే దొంగ నా కొడుకులు దాన్ని రిపేర్ చేయలేదే మరి నా కొడుకులు. ఆడైతే గోర్కల్లు, ఆ గోర్కల్లు అయితే తెగిపోయి లీకేజ్లు అయితే దాన్ని రిపేర్ చేయలేదే. చిక్కులే. రోజు అన్ని రంగాలలో నాశనం చేసిపోయినాడు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ మహానుభావుడు. అన్నీ చేసి లాస్ట్కు పోయి బెంగళూరు ప్యాలెస్, ఆ ప్యాలెస్ మొత్తం బయట పెట్టింది నేనే. గుర్తు తెస్తున్నా నీకు. నేను దాదాపుగా 12 ఏళ్ళ కిందట దాన్ని బయట పెట్టింది నేనే. దాంట్లో పోయి దాపెట్టుకున్నాడు. నువ్వు ఆడ దాచి పెట్టుకున్నా లేకుంటే ఇంకా ఏడన్నా పోయి వీడికంటే కొంచెము మమతా బెనర్జీ దాంట్లో చేస్తే కొంచెం ఆమె నిలబడి రానియకుండా కట్టెసాం దిగుతుందేమో నాకు తెలియదు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూలై 4న విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినట్టు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. విజయవాడ బాలోత్సవ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రాల లీక్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అన్నారు. ఆయన దీనిపై ప్రధాని నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష పత్రాల లీక్పై తక్షణమే స్పందించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అన్నారు. దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యాసంస్థలు బంద్కు పిలుపిస్తున్నాం. ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతూ ఉంది, పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. నీట్ యూజీసీ ఎగ్జామ్స్ లీకేజ్ జరిగింది. ఇప్పటికీ కేంద్రంలో ఉన్న మోడీ గారు
దీనికోసం మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు పాలిస్తాను ఇజ్రాయెల్ యుద్ధానికి ఆపుతాను అంటున్నారు, కానీ ఈ నీటి అవకతవకలపైన లీకేజీలపైన ఇప్పటికీ జరగట్లేదు. ఈ 5 సంవత్సరాల్లో 65 పేపర్లు లీకేజీలు జరిగినాయి. ఇప్పటికీ మోడీ గారు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికీ విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మధ్యలో ఆపారు. కాబట్టి వెంటనే విచారణ జరపాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి మాట్లాడలేదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. వాటితో పాటు పాఠశాలలు దేశవ్యాప్తంగా 45,000 పాఠశాలలు మూసివేశారు. మూసివేసిన పాఠశాలని తెరవాలని. పిహెచ్డి అడ్మిషన్లో పూర్తిగా నెట్ క్వాలిఫైడ్ అని చెప్పాలని చెప్తున్నారు. పాత పద్ధతిని నిర్వహించాలని. ఈ డిమాండ్లతో విద్యార్థి సంఘాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ చేస్తున్నాం. విద్యార్థులు మేధావులు భాగస్వామ్యం కావాలని, జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఎటువంటి లైంగిక వేధింపులకు గురి కాకుండా ఉండేందుకు ప్రతి కార్యాలయంలో ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా స్థాయి ఫిర్యాదుల కమిటీ డిస్ట్రిక్ట్ లోకల్ కంప్లైంట్స్ కమిటీ చైర్పర్సన్ ఉషా సూచించారు. అధికారులు కమిటీని ఏర్పాటు చేయకపోతే 50,000 జరిమానా విధించాల్సి ఉంటుందని అన్నారు. విశాఖ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో ఆమె ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి, సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడానికి పోస్ట్ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా 10 మందికి మించి సిబ్బంది ఉన్న కార్యాలయాల్లో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలని, అందులో ఒక మహిళా ఉద్యోగం నియమించాలని అన్నారు. Here in this case, the superior is 59 years old. So here the complaint is the respondent touched the complainant in the pretext of checking temperature. When the complainant was not feeling well, at that time the officer he touched her. So here, without the consent of women, nobody is having the right to touch a woman, especially at the workplace. ఏమనుకుండొచ్చు, డాటర్ ఏజ్ ఉంది అనుకోవచ్చు, అదర్వైజ్ దట్ ఈస్ సిస్టర్ ఏజ్ ఉంది అని అనుకోవచ్చు. సో అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మే బి ద ఇంటెన్షన్, అదర్వైజ్ అండర్లైనింగ్ గా వేరే బ్యాడ్ ఇంటెన్షన్ అయి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, టచింగ్ ఏ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్, వాట్ ఎవర్ మే బి ద కాజ్, it comes under sexual harassment. So here the case is different, whereas here నేను చెప్పాను కదా, మీ కేస్ స్టడీస్ చేసినప్పుడు యాక్చువల్గా చూడండి, అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీలో ఇక్కడ ఆఫీసర్స్ కన్నా కింద ఇంకా అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీలో లోవర్ స్టేటస్ అన్ని ఉంటాయి కదా. ఇక్కడ హియర్ ద సూపర్డెంట్, హెడ్ క్లర్క్ వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళ కింద సబార్డినేట్ ఉమెన్ అనేది వర్క్ చేస్తూ ఉంటారు. whereas here the officer forced the subordinate worker to sit in his cabin only. మీరు నా క్యాబిన్ లోనే కూర్చుని వర్క్ చేయండి, చాలా ఫోర్స్ చేస్తూ ఎవ్రీ డే హీ యూస్ టు ఫోర్స్ హర్ టు సిట్ ఇన్ హిస్ క్యాబిన్ ఓన్లీ. ఆ రోజు యాక్చువల్ గా కంప్లైంట్ కేసు జరిగిన రోజు ఏంటంటే దట్ ఈస్ సెకండ్ సాటర్డే. అప్పుడు అందరూ కూడా డ్యూటీలో అటెండ్ కారు, whereas థర్డ్ డ్యూటీ కింద ఓన్లీ 2 women వస్తారు. సో ఆ కండిషన్, ఆ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని సో దట్ ఆఫీసర్ ట్రై టు మిస్బిహేవ్ విత్ హర్. అంటే తన క్యాబిన్ లో కూర్చోమని ఫోర్స్ చేశారు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఏం ఒంట్లో బాగాలేదా అని చెప్పేసి ఆమెను టచ్ చేయడం జరిగింది. సో దట్ కమ్స్ అండర్, అది చాలా పెద్ద కంప్లైంట్ అయింది. సో ఆఫీసర్ అంటే ఒక హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న ఆఫీసర్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాక్టీస్ అతను సస్పెండ్ అయ్యాడు. సో ద థింగ్ ఈస్ హియర్ మా కేస్ స్టడీలో ఏంటంటే అతను ఫోర్స్ టు సిట్ ఇన్ హిస్ క్యాబిన్ ఓన్లీ అనేది మీకు అనిపించవచ్చు. ఓకే, కంప్యూటర్ ప్రోగ్రామర్ మాకు వర్క్ కోసం తనని మేము కూర్చోబెట్టుకున్నాం మా క్యాబిన్ లో అని మీరు అనుకోవచ్చు. కానీ హియర్ అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీని మీరు యూ హ్యావ్ టు follow that administrative hierarchy. Whenever it is necessary, then only you can. అందుకు తప్పిస్తే దాని క్యాబిన్ లో కూర్చోమన్నప్పుడు దట్ ఈస్ ఇట్ షోస్ ద అండర్లైనింగ్ ఇంటెన్షన్ ఆఫ్ దట్ ఆఫీసర్ అండ్ యాజ్ వెల్ యాజ్ టచ్ అన్నెసరీ. అంటే ఎర్లియర్ ఆల్సో వర్క్ చాలా బాగా చేస్తున్నామా అని చెప్పేసి ప్యాకింగ్ హర్ షోల్డర్, భుజాలు కట్టడం. రైట్, ఇక్కడ ఒకటి ఏంటంటే కార్పొరేట్ సెక్టర్ లో ఒక కేసు వచ్చినప్పుడు ఎట్లా అంటే దట్ ఈస్ కార్పొరేట్ సెక్టర్ లో షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ రాంగ్. ఇప్పుడు మనం కూడా ఇస్తాము, నాట్ రాంగ్. తనకి విమెన్ కానీ ఇష్టం లేనప్పుడు తనకి షేక్ హ్యాండ్ ఇవ్వని ఫోర్స్ చేయడం, తన హ్యాండ్ ఒక చేతిలో పెట్టుకుని మాట్లాడడం, అదంతా కూడా కమ్స్ అండర్ సెక్షువల్ హెరాస్మెంట్ బికాస్ ద విమెన్ డిస్లైక్స్ ఆల్ సచ్ యాక్టివిటీస్. రైట్, అండ్ నెక్స్ట్ టు ద అడ్వాంటేజ్ ఆఫ్
వర్క్ పాలసీ అంటే సెకండ్ సాటర్డే ఓన్లీ 2 మెంబర్స్ వస్తారు కాబట్టి ఐ వాంట్ టు టేక్ ఇట్ అన్ అడ్వాంటేజ్. సో ఈ సిచ్యువేషన్ లో ఆ జరిగిన ఇన్సిడెంట్ వలన తను సస్పెండ్ అవ్వడం అనేది జరిగింది. సో హియర్ నేను మీకు చెప్పేది ఒకటే, మీ సిస్టర్ లైఫ్ చూస్తున్నారా లేకపోతే అదర్వైజ్ డాటర్ లైఫ్ చూస్తున్నారా అనేది డిఫరెంట్. అదర్వైజ్ ఇంటర్నల్ గా మీకు అలాంటి ఇంటెన్షన్ ఉందా, వాట్ ఎవర్ మేబీ ద ఇంటెన్షన్, touching of women at workplace comes under sexual harassment. So everybody should keep in mind that thing. That is unwelcome behavior. I will tell you what is the welcome behavior and unwelcome behavior later on. Now we can discuss. Welcome behavior is nothing but the behavior aspects liked by women. So if you dislike that activity, take for example, if anyone appreciate a woman, obviously she feels happy. Not only women, men also వర్క్ బాగా చేస్తున్నారు అలా అనగానే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. వెరస్ అట్లా కాకుండా ఈ రోజు స్టూడెంట్ మనం ఫార్మల్ గా ఉంటాం, ఇన్ఫార్మల్ గా ఉంటాం. ఇన్ఫార్మల్ ఎట్ హోమ్ అండ్ ఫార్మల్ టు ఆఫీస్. టుడే యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. సచ్ టైప్ ఆఫ్ కామెంట్స్ ఇట్ క్రియేట్స్ discomfort to women. It is none of their business to comment on your attire or dress like that. That type of comment or that type of behavior, it doesn't like by women, it comes under sexual harassment because such type of comment is unable to receive from that men. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే బాగున్నారు అంటే సెక్షువల్ హెరాస్మెంట్ అంటే yes, it is a sexual harassment. It is none of your business to comment on women, to put joke on women. అదంతా కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలు ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించినట్లు ఈవో రామారావు ప్రకటన. శాంతియుత వాతావరణంలో జీవించే హిందువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు సరికాదు. పార్లమెంట్లో రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ పురంధేశ్వరి. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆగ్రహం. 3 సార్లు ఓడించినా బుద్ధి రాలేదంటూ వ్యాఖ్య. దొంగ సర్టిఫికెట్లు పుట్టించి ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారిని వదిలేది లేదు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.